Hello, hey guys, welcome back to our channel, The Unfiltered Station. So today we are back with again another interesting topic. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఏమో కాదు, అడల్టింగ్. మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టేజే అది. మా లైఫ్లో ఉన్న అన్ని స్టేజ్లు దాటుకుని వచ్చి ది మెయిన్ స్టేజ్ అడల్టింగ్ స్టేజ్కి వచ్చేసాము. అసలు ఎంత ఫాస్ట్గా వచ్చేసినామో కూడా అర్థం అవుతలేదు దిస్ ఫేజ్. ఇట్ ఈస్ వెరీ మచ్ what do you say, challenging at the same time, and you get to learn many things at this stage. This is what I feel. Yeah. So Shishant, you're at your adulting stage, ante what are your experiences నాకు అది చెప్పు. అంటే సీ బ్రో, లైక్ ఇప్పుడు 1 to 10 years ఒక కైండ్ ఆఫ్ లైఫ్ మనం లీడ్ చేస్తాం, అండ్ 10 to 12 years అదొకటి ఉంటుంది, అండ్ 12 వెన్ వీ గెట్ ఇన్ టు టీనేజ్ లైఫ్ స్టైల్కి వచ్చేసరికి 13 to 19 ఇట్స్ ఎ క్రూషియల్ ఏజ్. ఎట్లా అంటే ఆ ఏజ్లో మనకి ఏమీ అర్థమే కాదు. వాట్ ఆర్ వీ డూయింగ్, వాట్ ఆర్ వీ ఫేసింగ్. ఎందుకంటే మనకి ప్రపంచంలో అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, ఈ విషయం తెలుసు, ఏ విషయం క్వశ్చన్ చేసినా నాకు తెలుసు అన్న ఒక మొండి మైండ్ సెట్లో మనం ఉంటాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అడల్టింగ్, ఈ 21 to 22, 23, 24 ఈ ఏజ్ ఉంటుంది చూసినావా, అప్పుడు వీ గెట్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు టీనేజ్ లైఫ్లో ఉన్నప్పుడు మనకి పేరెంట్స్ ఏం చెప్పినా కానీ తప్పనే అనిపిస్తుంది. వాళ్ళకి అగేన్స్ట్ పోవాలి అనే ఉంటుంది. వీ హావ్ టు రెబెల్ దెమ్. అగేన్స్ట్ పోవాల్సి వస్తుంది ప్రతిదానికి. ఎందుకు ఇట్లా అడుగుతున్నారు, నా లైఫ్ నా ఇష్టం, మీరెందుకు అన్న ఒక క్వశ్చనింగ్ మోడ్లోకి మనం వెళ్ళిపోతాం. బట్ వెన్ వీఆర్ గెటింగ్ ఇన్ టు అడల్టింగ్ స్టేజ్న అప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు ఫాదర్ మార్నింగ్ 8 o'clock ఆఫీస్కి పోయి నైట్ ఈవినింగ్ 6 o'clock ఇంటికి వచ్చిన టైంకి మనకేం అర్థం కాదు. మార్నింగ్ నుంచి ఏం చేసిండు ఏం అర్థం కాదు. మనకు ఆ బొమ్మలు కావాలా, బయటికి తినబుద్ధి అవుతుంటుంది, ఆడికోదాం ఈడికోదాం అది ఇది అని చెప్పేసి దమ్ చేస్తుంటాం. ఆ టైంలో దే జస్ట్ డినై ఇట్ కదా. అప్పుడు మనకి ఏం అర్థం కాదు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే మన పర్సెప్షన్లో మనం ఆలోచిస్తుంటాం దట్ బై కాదు, మరీ అంత అట్లా చేయం. మనం ఎట్లా ఆలోచిస్తామంటే ఆయనకు బయటికి తీసుకోవడం ఇష్టం లేదేమో, హీస్ కైండ్ ఆఫ్ రూడ్ అది అని చెప్పేసి మనం అట్లా ఆలోచిస్తాం. కానీ వీ డోంట్ నో వాట్ ఆర్ ద థింగ్స్ హీస్ ఫేసింగ్ యాక్చువల్లీ. వన్స్ నువ్వు ఒక జాబ్ చేసి మార్నింగ్ 9 to 6 o'clock అడ్డమైన మొక్కల్ని కామక్రాస్ రావాలి మార్నింగ్ నుంచి, అంతమందిని ఫేస్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక రిలాక్సేషన్ ఉంటుందా అంటే దట్ వీఆర్ నాట్ రెడీ టు గివ్ ఇట్. ఎందుకనంటే మన పర్సెప్షన్లో మన విజన్లో మనం ఆలోచించుకుంటే వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్. వన్స్ నువ్వు ఆ జాబ్ చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ నీకు ఎక్కడ ఒప్పుకుంటుందో అప్పుడు నువ్వు నాకు చెప్పు, అర్థమైందా? అప్పుడు నువ్వు వచ్చి నాతోటి మాట్లాడు, ఓకే ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ థింగ్స్ అని, దెన్ ఐ విల్ బీ ఆన్ యువర్ సైడ్. అంటే ఒక ఫాదర్స్ పర్స్పెక్టివ్ నువ్వు చెప్పినావు, అది నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు నా పర్సనల్గా నేను మాట్లాడినాను అనుకో, మా డాడీ ఎప్పుడో మార్నింగ్ పోయి ఈ ట్రావెల్స్ త్రూ బస్, ఫస్ట్ థింగ్ మార్నింగ్ పోయి నైట్ వస్తాడు. ఆ నైట్ వచ్చినాక కూడా ఇంకేంది ఫుల్ అలసిపోయి ఉంటాడు ఆయన. అండ్ ఆ ఆఫీస్ టెన్షన్లు వేరే, మా ఇంట్లో మా మమ్మీది వేరే ఉంటుంది, మా అన్నది వేరే ఉంటుంది, నాదైతే వేరే లెవెల్ నడుస్తుంది. ఎందుకంటే ఇట్స్ బీన్ 1.5 years ఐ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ అండ్ నేను ఏం చేస్తున్నానో తెలియదు. ఆయనకు నా టెన్షనా, లేదంటే బిల్స్ కట్టాలనే టెన్షనా, లోన్స్ టెన్షనా, ఇవన్నీ మైండ్లో పెట్టుకుని కూడా హౌ ఫాదర్స్ ఆర్ సో వెరీ మచ్ పుట్టింగ్ స్మైల్ ఆన్ ఫేస్ అండ్ గోయింగ్ త్రూ దేర్ లైఫ్ అనేది. అంటే అదొక రోబోటిక్ లైఫ్ స్టైల్ అయిపోయింది. వాళ్ళకంటూ వాళ్ళ టైం తీసుకోవట్లేరు. అ గ్రేట్ షౌట్ అవుట్ టు ఆల్ డాడ్స్ ఓవర్ దేర్ whoever is working hard. అండ్ సి అంటే ఒక రోబోటిక్ స్టైల్ అంటే నాకు మంచి టర్మ్ నువ్వు తీసుకొని, ఒక రోబోటిక్ స్టైల్ అంటే వీ హ్యావ్ బీన్ కండిషన్డ్ లైక్ దట్ టు వర్క్ ఆన్ సర్టెన్ థింగ్. అట్లా చేస్తేనే నీకు ఇది వస్తుంది అన్న ఒక మెంటాలిటీ మన లోపల కండిషన్డ్ చేసేసారు. కొన్ని ఏజెస్ నుంచి మనల్ని అలా కండిషన్ చేసి పెట్టారు. సో అంటే ఇప్పుడు ఏంటంటే సీ బ్రో, జాబ్ వచ్చింది బ్రో, జాబ్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ నీకు మంత్ ఎండ్ శాలరీ పడుతుంది. శాలరీ ఎప్పుడు పడుతుంది? ఎవ్రీ మంత్ ఫస్ట్కి శాలరీ పడ్డది అని అంటే 1st నుంచి 5th దాకా ఎవ్రీథింగ్ గోస్ వెల్. దాని తర్వాత ఇంటి రెంట్ అని చెప్పేసి కట్ అవుతాయి, సరే అని చెప్పేసి గ్రాసరీస్కి కట్ అవుతాయి, సరే అని చెప్పేసి కరెంట్ బిల్కి కట్ అవుతాయి. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హోమ్ ఎక్స్పెన్సెస్ అందరినీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి అని అంటే ఆ మనీ యూటిలైజ్ చేయాల్సిందే. అదంతా అయిన తర్వాత మళ్ళీ మంత్ ఎండ్ 15th వచ్చేస్తుంది, ఎవ్రీథింగ్ గోస్ నిల్, ఏం మిగిలవు. మళ్ళీ ఆ 15 days సర్వైవల్ ఏదైతే ఉంటుందో దట్స్ ఎ ఛాలెంజ్ పీరియడ్. అదంతా అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి శాలరీ వస్తుంది, ఇదే లూప్లో ఉంటారు. ఇన్ ద సేమ్ రూల్స్ అండ్ ఆల్. అంటే ఇప్పుడు స్కూలింగ్ అయిపోయిందా, స్కూలింగ్ తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ,
డిగ్రీయో బీటెకో వాట్ ఎవర్, దాని తర్వాత జాబ్ తర్వాత పెళ్లి తర్వాత పిల్లలు, దాని తర్వాత వాళ్ళ అనుకుంటే ఈ ఒక సైకిల్ మీదనే డిపెండ్ అయ్యి ఉన్నాం. వీఆర్ నాట్ ఫాలోయింగ్ అవర్ డ్రీమ్స్. ఇఫ్ వీ ఆల్సో హ్యావ్ అవర్ డ్రీమ్స్, నో, పేరెంట్స్ విల్ పుట్ ఆన్ సంథింగ్ ఆన్ అస్. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ దేర్ ఫాల్ట్ ఆల్సో. పేరెంట్స్కి ఒక డ్రీమ్ ఉంటుంటుంది. నౌ సపోజ్ మై ఫాదర్ డ్రీమ్డ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్, సో నౌ ఐ హ్యావ్ టు fulfill that dream through me. I have to fulfill his dream. Why do I have to do that when he couldn't do that? Maybe he had his challenges, ఆయనకి ఫేస్ చేసినవి ఏందో తెలీదు, బట్ స్టిల్ వీఆర్ సమ్హౌ ల్యాకింగ్ ఓవర్ దేర్ అని అనిపిస్తుంది నాకు. ల్యాకింగ్ ఓవర్ దేర్ అని అంటే సి బ్రో, వాళ్ళు చెప్పడంలో కూడా వాళ్ళు తప్పు లేదు. ఎందుకు అని అంటే సి వీఆర్ హ్యూమన్స్, వీఆర్ నాట్ బీయింగ్ న్యాచురల్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సెన్స్. మనం అసలు న్యాచురాలిటీ అన్నదే కోల్పోయినాం. ఎందుకు అని అంటే సి ఒక మంచి బతకనికే 4 బట్టలు 3 పూటలు తిండి ఒక ఇల్లు ఉంటే చాలు బ్రో. ఎందుకు బయట కుక్క బతుకుతలేదా, పంది బతుకుతలేదా, బర్రె బతుకుతలేదా? అన్ని ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు అందరూ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు బ్రో? నువ్వు మంచోనివి అని అనిపించుకోనికి కదా. అంటే నీకు అనిపించుకోవాలని ఎందుకుంది? వై ద అదర్ పర్సన్ షుడ్ రికగ్నైజ్ యూ దట్ యు ఆర్ అ గుడ్ పర్సన్ అని. నీ అంతకు నీ సెల్ఫ్కి తెలిస్తే చాలు కదా బ్రో. అంటే ఇప్పుడు నువ్వు చేసినావు అనుకో, అదొక 10 మందికి ఎందుకు తెలవాలనుకుంటావు? నువ్వు అంతే మంచి పని చేసినావు అనుకో, పీపుల్ దే దెమ్సెల్ఫ్ విల్ tell about it. You don't need to go and tell that I am a good person. You don't need to go and tell. See, when it comes to human perception, there is no wrong, there is no right. ఇవన్నీ ఒక హ్యూమన్ వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం క్రియేట్ చేసుకున్న థింగ్స్. ఇది రాంగ్, ఇది రైట్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్న పర్సెప్షన్స్ ఇవన్నీ. How does it affect parents, bro? How does it affect parents అని అంటే see, I'll take care. Once you reach out 21-22 years, పేరెంట్స్కి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి దట్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీ విల్ లుక్ ఆఫ్టర్ అస్, హీ ఆర్ షీ విల్ లుక్ ఆఫ్టర్ అస్ అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సినిమాటిక్గా క్రియేట్ అవుతుందా ఆ ఎమోషన్ ఏందో తెలియదు, లేకపోతే నార్మల్ క్రియేట్ అవుతుందా నాకు తెలియదు ఆ ఎమోషన్. 21-22 ఇయర్స్కి వచ్చే వరకు ఒకళ్ళకు ఉండే సన్ ఆర్ డాటర్, వన్స్ దే రీచ్ 22 to 22 తర్వాత దే విల్ కంప్లీట్లీ చేంజ్ ఆఫ్టర్ వర్కింగ్. అనుకుంటాం మనీ ఈజ్ నథింగ్, పీపుల్ ఆర్ ఎవ్రీథింగ్ అనుకుంటా, బట్ ఇన్ టుడేస్ ప్రెజెంట్ సొసైటీ వాట్ వీఆర్ లివింగ్ అనేది పైసా ఫేక్ తమాషా దేక్ బ్రో. సి ఎంత నువ్వు డబ్బు ఉన్నోనికి ఇచ్చే వాల్యూ, డబ్బు లేని వాళ్ళకి ఇచ్చే వాల్యూ చాలా అంటే చాలా డిఫరెన్సెస్. ఇన్ ఫ్రెండ్స్ ఓన్లీ వి ఫైండ్ ఇట్ బ్రో. ఫ్యామిలీస్లో కూడా చూస్తారు. ఫ్రెండ్స్లలో అయితే ఇట్ ఈస్ టోటలీ. సో వీఆర్ సేలింగ్ ద సేమ్ బోట్ బ్రో. We both hit the adulting phase, and the consequences we are facing in this adulthood are financial problems, relationship problems, and stability అనేది లేదు. And relationsలో your partner different and ఫ్రెండ్స్లలో డిఫరెంట్ అలాగ జరుగుతుంది. సో you asked a good question actually. let's talk about friends. ఏంటంటే ఇప్పుడు కాలేజ్ లైఫ్ దాకా మనకి ఇంట్లో జరుగుతున్న థింగ్స్ అవన్నీ ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయరు, మనకి క్లియర్గా చెప్పరు. ఎందుకు చెప్పరు అని అంటే బికాస్ ఓకే వీడు కాలేజ్కి పోతున్నాడు కాబట్టి వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ అని చెప్పేసి ఏం చెప్పరు, దే విల్ గివ్ అస్ మన స్పేస్, మన ప్రైవసీ మనకి ఇస్తారు. వన్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత దే బిల్డప్ ఎక్స్పెక్టేషన్స్, చెప్తున్నా కదా, దే బిల్డప్ ఎక్స్పెక్టేషన్స్ దట్ యూ షుడ్ టేక్ ద లీడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ యూ షుడ్ లీడ్ ద ఫ్యామిలీ అని చెప్పేసి ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ తోటి వాళ్ళు ఉంటారు. అండ్ కాలేజ్ డేస్ తర్వాత యూ హిట్ ద గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ ది ఫ్యామిలీ, హౌ దే ఆర్ స్ట్రగ్లింగ్, హౌ దే ఆర్ లీడింగ్ దర్ లైఫ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీకు అర్థమవుతుంది. అండ్ ఈ రియాలిటీ హిట్ కాకముందుకు ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్యాషన్స్. నాకు ఇది చేయాలని ఉంది, నాకు అది చేయాలని ఒక ప్యాషనేట్ మైండ్ సెట్తోనే ఉంటారు. ఒక్కసారి అది అర్థమైన తర్వాత దే స్లోలీ స్టార్ట్ టు గివ్ అప్ దోస్ థింగ్స్ ఫర్ ఫ్యామిలీ. అరే నా ఫ్యామిలీ నేను ఇట్లా చూసుకోవాలి కదా, ఇట్లా ఉండాలి కదా, అది చేయాలని అంటే ఇది వర్కౌట్ చేయాలంటే కాని పని అని చెప్పేసి సో మెనీ పీపుల్ విల్ స్టెప్ బ్యాక్ కదా. ఆ స్టెప్ బ్యాక్ అయిన తర్వాత ఎవరి ఫ్యామిలీ లైఫ్స్లో వాళ్ళు బిజీ అయిపోయి ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడ కనిపించదు. మహా అంటే నువ్వు కలిస్తే ఎవ్రీ సాటర్డే సండే కలుస్తారు, లేకపోతే వీకెండ్స్ ఆర్ వీక్ ఆఫ్స్ ఎప్పుడో ఒకసారి అప్పుడు కలుస్తారు, కానీ అంతకుమించి ఎప్పుడు ఎవరు కలవరు. ఐ టోటలీ అగ్రీ విత్ దిస్ థింగ్ దట్ ఫ్రెండ్స్ ఆర్ ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్. ఎందుకో చెప్పాలి అని అంటే వాళ్ళకి పైసలు ఉంటే దే కెన్ మీట్, దే కెన్ హ్యాంగ్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మిడిల్ క్లాస్ మైండ్ సెట్.
వెన్ ఇట్ కమ్స్ టు ద ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరినీ పక్కన పెట్టేసి దే లీడ్ దేర్ లైఫ్ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ ఫర్ దర్ ఫ్యామిలీ. ఐఎమ్ టాకింగ్ ద రా కంటెంట్. ఒక సెల్ఫిష్నెస్ డెవలప్ అయిపోయి వాళ్ళ టైం వాళ్ళే ఇస్తుంటారు, ఫ్రెండ్స్కి ఎవరు టైం ఇవ్వరు. అర్థమైందా? సో హ్యావ్ యూ లాస్ట్ ఎనీ ఫ్రెండ్స్? యా, లిటరలీ ఇప్పుడు నాకు ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఐ హ్యాడ్ సో మెనీ ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు ఆ ఫ్రెండ్స్కి నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నా. అండ్ ఐఎమ్ నాట్ స్టేయింగ్ ఇన్ టచ్ విత్ దెమ్ బికాజ్ ఐ వాంటెడ్ టు డూ మెనీ థింగ్స్. బికాజ్ అంటే ఇప్పుడు ఐ గాట్ ఇన్ టు ద జాబ్. అంటే ఇప్పుడు నేను జాబ్ చేయకపోయినా ఏం చేయకపోయినా నా ఫ్యామిలీ ఈజ్ రెడీ టు ఫీడ్ మీ అండ్ దే ఆర్ రెడీ టు take up your responsibility. They are ready to take up my responsibility and they are ready to push me to the whatever extent that I want to. But ఏమైందంటే ఒక సెల్ఫ్ ఈగో క్రియేట్ అయింది. అరే నేను ఇంత ఏజ్ వచ్చింది, ఇంత పెద్దగా అయిపోయినా ఇంకా నేను ఇంటి నుంచి పైసలు తీసుకొని నేను లైఫ్ లీడ్ చేయాలి అని అంటే నాకు అది అడగడానికి నాకు ఆ క్వశ్చన్ కూడా వస్తలేదు. బికాజ్ ఐ డోంట్ వాంటెడ్ టు ఆస్క్ దెమ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ మై ఓన్ మనీ. ఐ వాంటెడ్ టు స్టాండ్ ఆన్ మై లెగ్స్. ఎందుకనంటే ఎప్పుడైతే నువ్వు అట్లుంటావో అప్పుడే యు ఆర్ కాల్డ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ హ్యూమన్. ఐ డోంట్ వాంట్ టు బి డిపెండెంట్. ఇప్పుడు నువ్వు ఒకరి మీద డిపెండ్ అవుతున్నావు అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు క్రియేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ మీ. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు లివ్ మై లైఫ్. Okay, you're leading your life very happily without any expectations, and people are, though they're expecting from you, though it is fine. It is a very basic human thing అనుకోవచ్చు. Yeah. సో నాట్ ఓన్లీ దట్, ఫ్రెండ్షిప్స్లలో ఐ హావ్ లాస్ట్ మెనీ ఫ్రెండ్స్. అండ్ అంటే ఇంట్లో ఎట్లుంటుంది అంటే దే ఆర్ లైక్ యూ ఆర్ ఆల్వేస్ హ్యాంగింగ్ అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ అని. బట్ ఓన్లీ వెరీ లీస్ట్ పీపుల్ నో విత్ హౌ లీస్ట్ పీపుల్ ఐ హ్యాంగ్ అప్ విత్ అనేది. I have lost everyone basically right now. Yeah. It's okay to be fine by yourself. So that is what I tell. Maybe I might meet right people at the right time, Yeah. right friends. అంటే లైక్ సో మెనీ పీపుల్ ఆర్ ఫిల్డ్ అప్ విత్ ఎక్స్పెక్టేషన్స్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటే అంటే దే జస్ట్ క్యారీ అవుట్ దేర్ లవ్ ఆన్ సమ్ అదర్ షోల్డర్స్. అర్థమైందా? ఇప్పుడు నేను నిన్ను లవ్ చేస్తున్నా కాబట్టి యూ హ్యావ్ టు గివ్ దట్ థింగ్ టు మీ అని చెప్పేసి మనం అట్లున్నాం. కానీ వై కాంట్ బి లవ్ అవర్ సెల్వ్స్? Yeah. దట్స్ మై And క్వశ్చన్. give love without any expectation. Yeah. You're doing to so and so person something ante you shouldn't return something back. I bet you when you people love yourself, obviously you love other people. Because నీకే లవ్ దొరకట్లేదు అంటే how can you share love among your people? Am I right? Yeah. నేను ఇప్పటికీ I bet you when you start loving about yourself, when you love yourself, you will spread love in an infinity mode. అందరికి ఇచ్చేస్తావు, అందరికీ యూ షేర్ ది లవ్ బికాస్ యు ఆర్ ఫిల్డ్ అప్ విత్ లవ్. అండ్ ఎక్సెస్ లవ్ కూడా నీకు మంచిది కాదు కాబట్టి యూ జస్ట్ షేర్ ఇట్. సో ట్రై టు లవ్ యువర్ సెల్ఫ్, ట్రై టు ఎంబ్రేస్ యువర్ సెల్ఫ్, ట్రై టు ఎంబ్రేస్ యువర్ లైఫ్. సో ఫ్రెండ్స్ అనేది కోల్పోతుంటావు. యూ మైట్ లీవ్ దట్ వన్ సర్కిల్ విచ్ యూస్ టు హ్యాంగ్ అవుట్ ఎర్లియర్, and you might find new people. And this is also something which I would like to tell you guys. Yeah. Ante your friend circle also matters a lot. If they are being in some loop of not doing anything and you're hanging out with the same people again and again, you're not at all beneficial out of it. It depends. It depends also, bro. No, etlanti people to hang out aituna also depends. If you're hanging out with the people who are growing, who are trying to grow, who are willing to do something out of shit anedi, if you hang out now, you will also grow along with them. They will take you up. There should be no jealousy and jealousy. People are always jealous of you or whatever you are doing. See, he's having this, she's having that. ఇట్లాంటి వాళ్ళు చాలా అంటే చాలా బయట ఉన్నారు. ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ అ లాట్, బట్ పీపుల్ విల్ నాట్ సే ఇట్ డైరెక్ట్లీ ఆన్ యువర్ ఫేస్. సో friendships are also important, and you might find very good few friends also. If you are having one friend or two friend is also very fine with it. So friendship is the thing which you will lose in this adulting process. Financial crisis ante it's like మేము ఒక సర్టన్ ఏజ్ హిట్ చేసినాం, ఇక ఇంట్లో పైసలు అడగడం కూడా నచ్చదు. వీ వాంట్ టు టేకప్ సంథింగ్ రెస్పాన్సిబిలిటీ టేకప్ చేసి మా అంతకు మనం పైసలు సంపాదించి వీ వుడ్ లవ్ టు హెల్ప్ ద ఫ్యామిలీ. I didn't want to interrupt you. బాగా మాట్లాడినావు బ్రో. నేనే ఒక లూప్లో వెళ్ళిపోయినా, అది వినుకుంటా లూప్ అని చాలా వాడేసినాము. So let's not talk about నుంచి బయటికి రావాలి. యూ షుడ్ బి ద టార్చ్ బేరర్. ఏమో చెప్పలేం.
ఇప్పుడు నువ్వు యాక్టర్ అయినావు అని చెప్పేసి నీ పిల్లలు కూడా యాక్టర్ కావచ్చేమో, ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోవచ్చేమో. ఇఫ్ దే లైక్, ఇఫ్ దే డోంట్ లైక్, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అనేది విల్లింగ్నెస్ ఉండాలా. విల్లింగ్నెస్ ఉండాలి. And one, you know the OYO founder, right? Yeah. He told a very beautiful thing, bro. If you want to start anything, no, if you want to get into some different field, no, you have to not listen to your parents and stay away from family to focus on work, యా which is a very great thing. If you start thinking, अरे उनका क्या होगा, వాళ్ళు ఏమనుకుంటారు, I have to take up, maybe I'm going against my parents will అనుకుంటావు కదా. When you think you're going against your parents, no, sometimes you might be very right and sometimes you might be very wrong, but Yeah. you have to learn from your own mistakes. This is what I tell. అంటే you have to let the child explore. You cannot keep like this only the child. You have to let them grow out of Yeah. their comfort zone. అంటే పేరెంట్స్ మనకి ఇన్ని ఇయర్స్ ఒక కంఫర్ట్ జోన్ ఇచ్చినారు బ్రో. దే గేవ్ యూ ఫుడ్, దే గేవ్ యూ షెల్టర్, దే గేవ్ యూ వాట్ ఎవర్ ఫకింగ్ యూ నీడెడ్. యా అంటే నీకేం కావాలంటే అదంతా ప్రొవైడ్ చేసినారు బ్రో. ఇప్పటికీ కూడా స్టిల్ ఐఎమ్ డిపెండెంట్ ఆన్ మై పేరెంట్స్. దే హ్యావ్ గివెన్ మీ, స్టిల్ దే విల్ వాంట్ టు గివ్. అంటే పేరెంట్స్ మేము బతుకుతుంది మీకోసమే కదా అని ఒక క్వశ్చనే రేజ్ చేసేస్తారు బ్రో. ఓకే, దే ఆర్ లివింగ్ ఫర్ అస్, బట్ వీ వాంట్ టు లివ్ ఫర్ దెమ్ సెల్వ్స్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద లూప్ యూఆర్ లివింగ్ ఇన్. నా పేరెంట్స్ నన్ను లవ్ చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని లవ్ చేయాలి, కానీ యూఆర్ నాట్ న్యాచురలీ లవింగ్ యువర్ పేరెంట్స్ బికాస్ యూ వాంటెడ్ టు లవ్. దట్స్ ద థింగ్ ఐ వాంటెడ్ టు టాక్. వీఆర్ నాట్ బీయింగ్ న్యాచురల్. అటు నుంచి లవ్ వస్తుంది కాబట్టి మనం ఇటు నుంచి లవ్ ఇవ్వాలి అని అంటే ఇట్ జస్ట్ అండ్ గివ్ అండ్ టేక్ బిజినెస్. అది బిజినెస్ కాదు bro. అది న్యాచురల్గా రెసిప్రోకేట్ అవ్వాలి, కానీ నువ్వు చేస్తున్నావని నేను ఇవ్వాలని ఉండకూడదు. ఎనీథింగ్ గివ్ అండ్ టేక్ ఉండాలి. See, సో దట్స్ ద థింగ్ గైస్. లివ్ ఫర్ యువర్ సెల్ఫ్ and love yourself and spread love without any expectations. yeah. And if you like this content, you please like, share and subscribe to Unfiltered Station for more unfiltered talks. So this was the adult thing which we are going through, and whatever we are feeling, we just put it out in our words. Yeah. So see ya, right? Bye.